भजन भगवान को ना जानता, भजन भगवान को ना जानता, संत यही है ते अवतार धारा। राम के नाम पर अदल चलाए के, राम के नाम पर अदल चलाए के, काल के शीश पर दौड़ मारा। परम संत सद्गुरु पलटू साहेब गारी वाक्యం. ఇప్పుడు ఇంతవరకు మేము హిందీలో చెప్పిన విషయాలు మీకు అర్థం కాలే. చాలా మంది వాళ్ళకి బేజారైతా ఉంటుంది కూర్చొని కూర్చొని, ఏ స్వామి వాళ్ళు చెప్తున్నారు అర్థమే కాదు. దాని కొరకే ఇప్పుడు ఇంతవరకే చెప్పిన విషయాలు ఇది పల్టూ సాహెబ్ గారు వాణి. ఇప్పుడు సంత మహాత్ములు ఎందుకు అవతారం ధరించి లోకానికి వస్తారంటే మన అట్లా మరచిన ఆత్మకు జాగ్రత్త చేసే కోరికే. చూడండి, నేను ఇప్పుడే చెప్పినాము, తల్లి గర్భములో ఉండేప్పుడు ఈ ఆత్మకు అక్కడ నాదాధారం ఉంటుంది, నాదం వినపడతా ఉంటుంది, లోపల జ్యోతి కనపడతా ఉంటుంది గర్భస్థానములో. ఈ రెండు ఆధారాలు ఉండే నుంచి లోపల 106 జన్మల వరకే దీనికి కనపడతా ఉంటుంది. ఒక జన్మమే కాదు, 106 జన్మల వరకే దీనికి కనపడతా ఉంటుంది. నేను ఎంత బాధపడి ఎంత కష్టం సహనం చేసుకొని మేము ఈ జాగాలో వచ్చినాము. ఇది కాలకొట్టడిన మరి దానికి ఎప్పుడు గాబరిపడి ఆత్మ సెకండ్ లో వేడుకుంటుంది, కోరుతుంది, పరమాత్మకు వేడుకుంటుంది, స్వామి ఈ కాలకోటడి నుంచి విడుదల చేయి, నీ ధ్యానం నీ భజన వదిలిపెట్టి వేరే నేను ఏం చేసేలే వేడుకుంటుంది. అయితేనే 9 నెలలకే బయట పడితేనే మాయ మరుపు రూపి పరద వేసేస్తుంది, బయట పడితేనే మరొక రూపి పరద వేసేస్తుంది. ఆ నాదం వినపడేది, జ్యోతి కనపడేది, 106 జన్మలు ఆ జ్ఞానం అంతా మర్చిపోతుంది. బయట పడితేనే మాయ పరద వేసేస్తుంది. ఆ జ్ఞానం మర్చిపోయినకే ఈయన ఏడొస్తారు. ఏమంటారో కహా అంటారు, నేను ఎక్కడ వచ్చేస్తే అంటారు. లోపల బాగుండే నాదం వినపడుతుండే, జ్యోతి కనపడుతుండే, 106 జన్మ వరకంతా కనపడుతుండే, జ్ఞానం ఉండే, అవన్నీ పాయా అంటూ ఏడుస్తారు. ఈయన ఏడుస్తుంటే వీళ్ళు సంతోషం పడతారు. కుటుంబం వాళ్ళు ఏం చేస్తారో, కొడుకు పుట్టినారంట స్వీట్ మిఠాయి పంచుతారు, సంతోషం పడతారు. ఆయన ఏడుస్తుంటే ఈయన సంతోషం పడతారు. చూడండి ఎట్లాగా ఉంది. ఆయన ఏడుస్తూ వచ్చినారు, వచ్చేప్పుడు ఏడుస్తున్నారు, మరి ఎప్పుడు ఏడుస్తుంది, పోయేప్పుడు ఏడుస్తుంది. దాని కొరకే వీళ్ళు సంతోషం పడతారు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు అన్నారు ఒక బాణీలో, జబ్ తుమ్ पैदा हुए तुम रोए जग हंसा, अब ऐसी करनी कर चलो तुम हंसे जग रोए. అంటే నువ్వు ఎప్పుడు పుడతానా నీవు ఏడుస్తున్నావు, వీళ్ళు నవ్వున్నారు. ఇప్పుడు అట్లా కర్మాలు చేసి పదా నీవు పోయే సమయంలో నక్కుని పోవాలా, ఆనందంలో సచ్చాల నక్కుని పోవాలా. వీళ్ళు నీ కొరకు ఏడుసాల, ఎవరు నవ్వినారో వాళ్ళు ఏడుసాల. చాలా మంచి వాళ్ళు, ఇంకో కొన్ని రోజులు ఉండింటే ఉంటుంది అంటే మీ కొరకు వీళ్ళు ఏడుసాల. అప్పుడు అంటే ఎట్లాగైతుందా, భజన చేసే నుంచి, భక్తి నుంచి. భక్తి చేస్తే ఈ కార్యం సాధ్యమవుతుందా, లేకుంటే పోయేప్పుడు ఏడుసేది. ఎందుకో మనకి మానవ శరీరం చాలా అమూల్యమైన రత్నం దొరికింది. ఎప్పుడో ఈ ఆత్మ 84 లక్షల జీవరాశి చుట్టుకొట్టుకొని బాధపడి నంతర పరమాత్మకు దయ వచ్చి ఇట్లా అమూల్యమైన మానవ శరీరూపమైన సమయం దానం ఇస్తారు. మానవ శరీరం ఎందుకు ఇస్తారో, పోని ఉద్ధారం కాని అంట. చాలా బాధపడి వచ్చినారు ముక్తి కోరికే, పోని ఉద్ధారం కాని అంట ముక్తి కోరికే. ఇది నరనారాయణ శరీరం అంటారు దీనికి.
నరనారాయణి. కబీర్ సాహెబ్ గారు అన్నారు, పశు కా హోత్ పనహియా నర్ కా కచు న హోయే, నర్ కర్నీ కరే తో నర్ సే నారాయణ హోయే. పశువును చనిపోతే దానికైనా మర్యాద ఉంది చూడండి. చనిపోయిన పశువును 10-20 ఇచ్చి తీసుకుపోతారు. ఎందుకంటే దాని చర్మం ఎముక పనికి వస్తుంది. ఒక మానవుడు చనిపోతే దీనికి ఒక పైసాకి మోసుకోపోయాలి, ఓ పైసాకి అమ్మతాన్ని ఎవరు తీసుకున్న వాళ్ళు లేదు. ఎందుకో దీని పనికి వచ్చేది కాదు, ఏం పనికి రాదు. దానికి విలువ ఉంది సస్తేనా, దీనికి సస్తే విలువలే. దానికే మహాత్ములు ఏమంటారు, లేదయ్యా నర కర్ణి కరే నరసే నారాయణ హోయ్. ఒక నరుడు సంత సద్గురు శరణములో పోతే వాళ్ళు చెప్పిన ప్రకారం సాధనము చేసుకొని 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చేస్తే ఈయన జ్ఞాన చచ్చు తెరేస్తే ఒక నరుడే నారాయణ అయిపోతారు. అట్లా తాకతి శరీరంలో ఉంది. ఇది నరనారాయణ శరీరం ఉంది. పరమాత్మ దీనిలో అన్ని మన కోరిక దీని లోపల నింపే పంపించినారు. మన కోరికే మనం లోపల పోతే మనకి దొరుకుతుంది. మనం బయట దొరుకుతున్నాం. ధనములో, పెద్ద స్థానములో, రాజ్యములో, అక్కడ శాంతి లేవు. ఈరోజు అనుకుంటాం ఒక ₹1 దొరికితే ఏమో శాంతి దొరుకుతుంది ఏమో అంట. మినిస్టర్ అంతా జైల్లో పోతున్నారు. తక్కువ ఉంది వాళ్ళకి. ఎంత దొరికితే అంత కావాలంటుంది. అంతే తృష్ణ రూపమైన అగ్గి ఎక్కువ అవుతుంది. 1 దొరికితే 10 దాసపడుతుంది. 10 దొరికితే ఈ దేశకి నేనే రాజేలలో ఉంటుంది. ఊరికందలే మనసు. శాంతి లేదు, ధనములో శాంతి లేదు, పెద్ద స్థానములో శాంతి లేదు. మనం అనుకుంటాం మినిస్టర్ అయితే బాగుంటామేమో అంట. వాళ్ళకి అంత పిగిలాట. మనము 10 మంది కుటుంబంలో ఉండేవాళ్ళు ఎక్కడైనా కుటుంబంలో కొట్లాటలు అయితే రాత్రి నిద్ర పట్టలే. 10 మందిలో ఉండేవాళ్ళు మనం. మనకి రాత్రి చింత చేసుకుంటే నిద్ర రాదు. వాళ్ళు రాష్ట్రాలంతా తలకాయలు నిండుకొని ఉంటారు. రాష్ట్రాలంతా తలకాయలు. ఎందరో తిట్టేవాళ్ళు, ఎందరో పొగడేవాళ్ళు. ఎప్పుడే ఫోన్ పైన ఫోన్ వస్తా ఉంటుంది. నిద్రలో మాత్రం మింగల పండుకొని మనం 1,00,000 భాగం మేలే వాళ్ళకింత. కూలినాలు చేసుకొని ఆనందంగా తిని నిద్రపోతాం. దానికి రాజ్యములో శాంతి లేదు, పెద్ద స్థానములో శాంతి లేదు, ధనములో శాంతి లేదు. శాంతి ఎక్కడ ఉంది? నామములో ఉంది. మనం గురు చెప్పిన ప్రకారం 2.5-3 గంటల రోజు సాధనం చేసుకొని లోపలికి వచ్చేస్తే 10వ ద్వారములో మన జ్ఞాన చచ్చు తెరేస్తే నరుడే నారాయణ అయిపోతారు. ఈయన ఏం అనుకుంటే అవుతుంది. అట్లా తాకతి శరీరంలో ఉంది. అడుకునే పని వచ్చింది. అన్నముల బట్టదు చింత చేస్తున్నాము. ఎందుకు? తన రూపమే తాను మరచినికే, తన ఊరు తాను మరచినికే. ఈ ఊరికే తన ఊరు అనుకొని, ఈ శరీరానికి తన రూపం అనుకొని ఈ గతి పట్టినారు. మహాత్ములు ఏమంటారు? ఈ ఊరు మీ ఊరు కాదు, ఇది కాలమరి మాయా ఊరు, మృతులోకం, సాయిలోకం. దీ పేరే మృతులోకం. మరి ఈ శరీరమే మీరు కాదు, ఇది బాడిగిల్లు. మీరు ఆత్మలు. మీరు ఆత్మలు అయితే మీ వాళ్ళు ఎవరు? పరమాత్మలు. ఇక్కడ ఎవరు లేరు. మనం చేసుకున్నాం అందరికీ మా వాళ్ళు. ఈ గలాటలో పగలరాత్రి బాధపడుతున్నాం. వీళ్ళకి చేసుకొని ఆయనకి చేసుకొని ఉంటే ఎంత ఆనందం. ఏమనుకుంటే ఆయన మనకే సాయం చేసేవాళ్ళు. తల్లి గర్భంలో కాపాడినారు, ఇప్పుడు ఎందుకు కాపాడేలా? ఆయనకి మర్చినికే. దాని కొరకే మహాత్ములు అంటారు చూడండి, ఇది కాళ్ళు మరి మాయా ఊరు ఉన్నది. ఈ శరీరమే మీరు కాదు, ఇది బాడిగి ఇల్లు. మీరు ఆత్మలు. ఆత్మ స్త్రీ కాదు, పురుష్ కాదు. ఆత్మాన్ని ఒకే రూపమే. ఆత్మ అన్ని ఆత్మ స్త్రీలింగమే. ఆడది పరమాత్మ ఒకరే పురుషుడు. ఇవన్నీ స్త్రీలే. పురుష శరీరంలో ఉంది, స్త్రీ శరీరం ఉంది. ఆత్మాన్ని స్త్రీలింగమే. ఆయన ఒక్క ఆయన పతి పరమాత్ముడు. ఇవన్నీ స్త్రీలే.
అయితే వాళ్ళు చేసిన కర్మాలు పట్టి ఒక జగ పురుష ఒక జగ స్త్రీ అయి కూర్చునింది. ఆత్మ అన్ని ఒకే స్వరూపమే. ప్రతి ఒక్క ఆత్మలో 16 సూర్య ప్రకాశం ఉన్నది. ఒకే సూర్య కాదు, 16 సూర్య ప్రకాశం ఉంది. అట్లా ఆత్మ ఈరోజు ఏం గతి పట్టింది చూడండి. ఒక సూర్యుతో చూసకేయలు. ఎందుకు? తన స్వరూపు తాను మరచినికి, తన ఊరు తాను మరచినికి. దానికే మా ఆత్మలు ఏమంటారు, ఈ లోకం మీ ఊరు కాదు, కాలుమరి మాయా ఊరు ఉన్నది. ఈ శరీరమే మీ రూపం కాదు, ఇది బాడిగీళ్ళు ఉంది. మీ వాళ్ళు ఎట్లా ఇడిసిపెట్టి పారేసిపోయినారో మీరు ఇడిసిపెట్టి పోయేవాళ్ళు. ఇది ఏం శాశ్వతం లేదు. దాని కొరకే మహాత్ములు అంటారు, నామరూపం కాండి, గురు రూపం కాండి, సంసారం చేయండి. సంసారం విడిచిపెట్టే పని లేదు. నామరూపమై సంసారం చేయండి. సంసార రూపమై సంసారం చేస్తే మోసం అవుతావు. జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది, ఎక్కడ ఆశ ఉంటుంది, అక్కడ సత్యపుట్టలో మరి మనం రావాల్సిందే. దాని కొరకే మీరు నామరూపమై నామములో ప్రేమ పెట్టుకొని సంసారం చేయండి. ఏం భయమే లేదు. నాగలు దున్నప్పుడు నామస్మరణ ఉండాలా, అన్నం తినేప్పుడు నామస్మరణ ఉండాలా, బస్సులో ప్రయాణం చేసేప్పుడు నామస్మరణ ఉండాలి. అయిపోయా. మనం కూర్చొని చేయాలంటే న్యాయం లేదు. మనసు నామరూపం అయిపోతే చాలు, పరమాత్మ మన ఎన్నిక ఉంటారు. మనకి ఏం అనుకుంటే ఆయన మనకి సహాయం చేస్తారు. మనం ధన్యుడు అయిపోతాం. అయితే ఎంత సులభంగా ఉంది, మనసొప్పలే. ఈయనప్పుడు వింటుంది. మన మహారాజు గారు చెప్తుండే, ఒక సావుకారి, ఆయనకి కిరాణా అంగడి, 30 సంవత్సరాల నుంచి సత్సంగంలో పోతున్నారు. ఒకరోజు యావదొక పని నుంచి ఆయనకి కొడుకుగా పంపించినారు. ఈరోజు నేను అంగడిలో ఉండాలా, ఎవరు వచ్చేవాళ్ళు ఉన్నారో నేను ఉండాలంటే కొడుకు నేనే పోతా అంటే పోయినారు. ఆయన ఎప్పుడు సత్సంగంలో పోయిలే. 12 సంవత్సరాల ఏజ్ ఆ పిల్లోడికి. ఆ రోజు సావుకారి ఎక్కడ ఉంటే ఈయన సత్సంగానికి పోయినారు. సత్సంగంలో ఆ పిల్లోడు కొంచెం సంస్కారి ఆత్మనే. సత్సంగం బాగా విన్నారు. దాంట్లో ఏమైంది, అహింసో పరమో ధర్మ, అహింస పైన సత్సంగం తీసుకున్నారు మహాత్ములు. మన బీదోలకే ఆవులకే మరి ఎట్లా ప్రాణులకి బాధకూడదు అంటే చెప్తున్నారు. అన్ని చెప్పి ఆ సత్సంగం బాగిన పిల్లలు మనసులో అదే ఉంది. వచ్చి ఆయన సత్సంగం నుంచి వస్తానే కూర్చో, నేను ఒక 10 నిమిషాలు పోయి వస్తాను బాత్రూమ్కి అంటే పోయినారు ఈ సావుకారి. ఆయన కూర్చుంటేనే ఒక ఆవు వచ్చి పిండి సంచిలో పిండి తినేకేసరి చేసింది. గోధుమ పిండి తింటా ఉంది. ఈయన చూస్తున్నారు. స్వామి వాళ్ళు చెప్తున్నారు, బీద వాళ్ళకి ఆవుకే బాధ పెట్టకూడదు అంట. తింటే 2 సేరు తిని అవైపోతుంది పోని. చూస్తున్నారు కానీ ఊరికే ఉన్నా. అంతేగా సావుకారి వచ్చినారు. ఇవి తింటా ఉంది. ఈయన చూస్తూ ఉన్నారు. వచ్చిన తిట్టే, ఏమయ్యా నీకు కన్ను లేవు, కనపడలే, ఆవు పిండి తింటా ఉంటే ఊరికే చూస్తూ కూర్చున్నావు అంటే, నేను సత్సంగానికి పోయింటే. సత్సంగానికి పోయింటే ఏమయ్యా? లేదు మహారాజు ఇట్లా చెప్పినారంట, బీద వాళ్ళకి ఆవులకే బాధ పెట్టకూడదు అంట. నైనా మనకి ఏం తక్కువ ఉంది, దండిగా బాడిగలు వస్తూ ఉంది, వడ్డీ వస్తుంది, బంగ్లాలు ఉంది, తింటే 2 సేరు తిని అవే వెళ్ళిపోతుందా? ఒక ఇచ్చా కొట్టే. ఏమైనా నాకు బుద్ధి చెప్తున్నావు? నేను 30 సంవత్సరాలు సత్సంగాన్ని పోతున్నాను. పోతే గొంగుడి కమ్ములు ఎక్కడ జారిసి వచ్చేస్తాం ఏం తీసుకురాలే. నేను తీసుకువచ్చింటే అంగడి ఉంటుందా, బంగ్లాలు ఉంటుంది? నీవు ఒకరోజు పోయి అంత గంటు కట్టుకొని వచ్చినావు. ఇట్లా నేను కట్టుకొని వచ్చింటే ఇవన్నీ ఉంటుందా? ఇట్లా మన సత్సంగాలు ఇట్లా అయిపోతే ఎట్లా మరి? మనం సత్సంగం వినేది స్వామి వాళ్ళు బాగా చెప్తారు. గొంగుడి ఎక్కడ జారిసి వచ్చేస్తుంది. బయట పోతానే టైం అయిపోయిందా, పారాల, ఆటో చూడండి, బస్ చూడండి, ట్రైన్ చూడండి,
లేకుంటే ఇంకో అదొక మాట సత్సంగం పాయ. దాని కొరకే సత్సంగం ఇట్లా ఎన్ని సంవత్సరాల సత్సంగం నిడిచి పెడితే మనం సత్సంగములపై ప్రయోజనం ఏమిటి? సత్సంగంలో చాలా పవర్ ఉంటుంది. సత్సంగం విని దాని ప్రకారం నడిస్తే దాంట్లో ఉండే పవర్ మనకి తెలుస్తుంది. ఈ చౌ నుంచి ఏడిసి పెడితే ఎన్ని సంవత్సరాలు అంటే మనం ఎక్కడికి అక్కడే, మనలో మార్పు రాదు. నడిస్తే మార్పు వచ్చే తీరాలి. నడిచిన వాళ్ళే మహాత్ములు అయినారు. వాళ్ళు అయినారంటే మనం ఎందుకు అయ్యలే? మనం నడిస్తే అయ్యే తీరుతుంది, మార్పు వచ్చే తీరుతుంది. దాంట్లో పవర్ ఉంది సత్సంగములో. సత్సంగ్ సం తీరథ నై కోయి జహా మనుమంజన్ హోయి. సత్సంగ సమానం వేరే తీర్థమే లేదు. బయట తీర్థాల్లో శరీర స్నానం అవుతుందా, ఇక్కడ మనసు స్నానం అవుతుందా? మనము ఇప్పుడు పుట్ట నుంచి ఇంతవరకే చేసిన కర్మాలు ఆ మలినం అంతా మనసు పైన పడింది. ఆ మలినం దూరం చేసే తాకత్ ఆ తీర్థములు లేవు. శరీరం పైన ఉండే మలం దూరం చేయొచ్చు. ఆ లోపల మనసు పైన పడింది మలినం అంతా, మనం కర్మాలు చేసిన మలినం అంతా. ఆ మలినం దూరం చేసే తాకత్ ఆ నీళ్ళు లేవు. సాధు సంత వాక్యములు ఉంటుంది. అవి ప్రేమ నుంచి ఈయన నుంచి మనకు కొన్ని కర్మాలు పోతుంది, మనలో భక్తి భావం కలుగుతుంది. దాని నుంచి సత్సంగ సమానం వేరే తీర్థమే లేదు. అయితే మహాత్ములు చెప్పిన ప్రకారం నడిస్తే మనలో మార్పు వచ్చే తీరాల. దాంట్లో చాలా పవర్ ఉంది. నడిసే వాళ్ళే మహాత్ములు అయినారు. దాని కొరకే మహాత్ములు అదే మాట అంటున్నారు, राम के नाम पर अदल चलाई के काल के शीश पर दौल मार. సంత మహాత్ములు ఏం చేస్తారో మనకి నామదానం ఇస్తారు. నామస్మరం ధ్యానం చేపించి అంతరంలో తీసుకొచ్చి కాలజాలం నుంచి మనకి విడుదల చేస్తారు. వాళ్ళు సత్లో సత్ఖండానికి తోలుకుపోతారు. వాళ్ళు ఏమంటారు, ఈ ఊరు మీ ఊరు కాదు, మీ ఊరు సత్లో సత్ఖండం ఉంది. యా ఊర్లో కాలు మరి మాయా లేదో, సుఖ దుఃఖాలు లేవు, సత్య పుట్టది లేవు, అట్లా ఊరు మీ ఊరు. మీ ఊరిగా మీరు పదండి. జై राम के नाम पर अदल चलाएगी. राम के नाम पर अदल चलाएगी काल के शीश पर दौड़ मारा. दास पलट कहे रहे सब डूबते. दास पलट कहे रहे सब डूबते. संत ने पकड़ के किया पारा. మరి అదే పల్టు సాహెబ్ గారు అంటున్నారు, దాస పల్టు కహే రహే సబ్ డూబతే. ఇప్పుడు లోకమే ఇదే మన కర్మాలు ధర్మాలు అనుకొని పగల రాత్రి ఇదే చింతనములు ఇదే రూపమై బాధపడుతున్నారు. దానికి సంత మహాత్ములు వచ్చి వాళ్ళ సత్సంగ రూపంలో జాగ్రత్త చేస్తారు. చూడండి, ఇది నిజము, సత్యము, ఇది అబద్ధాలు, ఇది నిజము అంటారు. మనకి సత్య అసత్య జ్ఞానం ఎక్కడ అవుతుందా? సత్సంగములో అవుతుందా? సత్సంగంలో పోతూ ఉంటేనే నిదానంగా మన మనసులో మార్పు వచ్చే తీరుతుంది, ఎట్లా వలన కానీ. సత్సంగంలో పోయిన వాళ్ళే చూడండి, వాళ్ళు మార్పు వచ్చింది. ఎట్లా నీచ్ కానీ పాపిస్ట్ కానీ మలిను పాపి జీవు కానీ సత్సంగంలో పోతూ ఒక రోజున మార్పు వస్తుంది. ఎందుకో సత్సంగం విన నుంచి మనం కొన్ని కర్మాలు పోతా ఉంటుంది. కర్మాలు పోతే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలం అయితే మనసు ప్రేమ భక్తి మార్గంలో వస్తుంది. సద్గురు చరణంలో నమ్మకం వస్తుంది, లేకుంటే రాదు. మనసు మలినమైతే సంసారం తోటి పారుతుంది. మనసు నిర్మలమైతే నామి కొన్ని కర్మాలు పోతుంది. మహాత్ముల దర్శనం నుంచి కొన్ని కర్మాలు పోతుంది. ప్రసాద్ తిన నుంచి కొన్ని కర్మాలు పోతుంది. దాని కొరకే ఇలాగా సత్సంగంలో పొయ్య నుంచి ఏం నష్టం లేదు, మార్పు వస్తుంది. ఎట్లా వలన కానీ నిదానం మార్పు వస్తుంది. దాని కొరకే చూడండి, మేము ఎప్పుడన్నా కానీ చెప్తుంటాం, ఎట్లా వాళ్ళు సత్సంగంలో మార్పు వచ్చింది. మేము పొగుతూరు బొంబాయిలో 80 మందికి తోలుకుపోయినాము నామం ఇప్పించే కొరికే అజయ్ సింగ్ మహారాజ్ దగ్గరే. దాంట్లో ఒక హరిజన్ ఆయన ముసలోడు 60 సంవత్సరాల ఏజ్, కూలీ చేసుకొని జీవిక జరుపుతున్నారు. ఆయన వచ్చినారు.
అంటే వచ్చే రోజున తాగి తిని వచ్చినారు అక్కడ. మనలో ఏమనేముంది, 3 నెలలు 6 నెలలు నిడిసి ఉండాలా అంటే ఉంది. ఆయన మరి ఇడుస్తాము, అప్పుడు ఇడుస్తామా, ఇప్పుడు ఎందుకంటే తీసుకుని వచ్చినారు. మరి అక్కడ సత్సంగం అయిపోయిందా, మహారాజు అందరికి దర్శనం ఇచ్చేప్పుడు అడుగుతుంటారు. నేను ఒకరొకరు అక్కడ నిలబడి నేను సమాధానం చెప్తుంటా. అందరికీ పాస్ చేస్తున్నారు మహారాజు. ఆ ముసలుడు వస్తున్నా ఇంకో కొన్ని రోజు సత్సంగం వినంటూ బయట పంపించినారు. చూడండి, ఇంకో అందరూ వాళ్ళు 80 మందికి నామం అయితే ఆయనకి ఒక ఆయనకి నామం దొరికిపోతే ఎంత బాధ. ఆయనకి అది లేదు, నేను తాగి తిని వచ్చినామో లేదు, నాకు నామం ఏమీ లేదంటే బాధ ఉంది. లాస్ట్కే నా దగ్గర వచ్చి ఏడుస్తారు, నాకు నామం కావాలంట. మరి ఎట్లా మహారాజు ఎప్పుడున్నారు, ఇంకో కొన్ని రోజులు పోనీ మళ్ళీ ముందో సంవత్సరం దొరుకుతుంది అంటే లేదు, ఇప్పుడే కావాలంటారు. మరి చూడు, నువ్వు పోయి మరి తాకూడదు, మాంసం తినకూడదు, నువ్వు పడుదలుగా ఉంటే నన్ను నేను వినిపిస్తా ఉంటాం స్వామి. మరి నేను జీవనంలో ముట్టలేదంట నడు అంత తొలగిపోతుంది. మరి మహారాజ్ దగ్గర తొలగిపోతే నమస్కారం చేసి ఎప్ప అందరికీ పాస్ చేసినా ఏం ఈయన ఏడుస్తున్నారు, నాకు నామము కావాలంటే ఏదో బాధపడుతున్నారు. అదే వీళ్ళు నీలంపల్లి అయినా. మరి లాస్ట్కే మహారాజు నవ్వుతారు. నేను ఇట్లా చెప్తాను, మహారాజు నవ్వుతున్నారు. ఆయన దయాళుడు మహారాజు అంటారు. కానీ మరి ఆయన పోయి తినది తాగేది వసూలు చేస్తే ఆ కర్మలు నీవు మోసుకున్నాలంటే నాకు అంటారు. నేనంటే స్వామి నాలో ఆ తాకత్తు లేదు, నాలో ఆ తాకత్తు లేదు అంటే మహారాజ్ పోని అంటే పాస్ చేసేస్తున్నారు. సో ఆయన చాలా దయాళుడు అజయ్ సింగ్ మహారాజు. మరి నామం ఇచ్చేస్తున్నారు. నామం తీసుకొని వస్తేనే ఆయన అన్ని విడిచిపెట్టినారు. చూడండి, ఆ ఊర్లో సత్సంగానికి పోతే ఫస్ట్ ఆయన వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ బండారా అయితే 2 రోజుల ముందు వచ్చి సేవ చేస్తుండే ఆయన. మరి అక్కడ ఊర్లో సత్సంగం రోజు టేప్ రికార్డ్ పైన పెడుతుంటారు. ఫస్ట్ పోయి అంతా క్లీన్ చేసి కూర్చుంటారు. ఆయన తనకి వేరే రూమ్ చేసుకున్నారు, ఇద్దరు కొడుకులు. వాళ్ళ నుంచి వేరే రూమ్ చేసుకొని దాంట్లో మహారాజ్ ఫోటో వేసుకొని కూలి చేసుకొని చూడండి వంట చేసుకొని తిని చూడు ఎట్లా కఠినం. లాస్ట్ లో ఎందుకో కొడుకులు తింటారంట, అక్కడ పోలే హర్జన్స్, అక్కడ పోలే వేరే రూమ్ చేసుకొని ఉండాలి. మరి పోయే సమయకే 2 రోజుల ముందేనే ఇంకో ఈ ఫోటో మనకి ఎందుకు ఉండాలా, నేను పోతానా, నా కొడుకులు వచ్చి ఈ రూమ్ లో పండుకుంటారా, ఇది చేస్తారా, దాని కొరకే సత్సంగికి ఇచ్చేసినారు. ఇది మహారాజ్కి మీరు తీసుకుపోండి, ఇంకో ఎందుకు ఉండాలా, నేను లేకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలంటే వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. కరెక్ట్ 2 రోజు దేహం త్యాగం చేసిపోయినారు 70 సంవత్సరాలకి. ఎంత మరి ఎంత మార్పు వచ్చేసింది. మరి దానికి ఇట్లా ఎందరిలో మార్పు వచ్చేసింది. సత్సంగంలో పోతూ ఆ సత్సంగంలో పోతూ దానికి పోతుందండి. యావ సమయంలో ఆయన కరుణ యావ జీవితమైనా పడుతుంది. దయాదృష్టి, ఆయన దయాదృష్టి పడితే 1 సెకండ్లో మార్పు వచ్చేస్తుంది. ఆ సత్సంగ వాక్యాలు మనసులో నాటిపోతుంది, ఇంట్లో మార్పు వచ్చేస్తుంది. దాని గురించి పోతుండండి. संत या राम को एक के जानिए, संत या राम को एक के जानिए, दूसरा वेद नातन के आने. మరి పల్టో సాహెబ్ గారు ఏమంటున్నారు, సంత్ और राम को एक कर जानिए. సంత్ మరి పరమాత్మకి మీరు ఒకే రూపంలో చూడండి. గురు భక్తిలో మనము గురుకే పరమాత్మకింత ఎక్కువగా అనుకుంటాం. ఎందుకో పరమాత్మ అలక్, అగమ్య, అనామి, ఆయనకేం పేరే లేదు. యావ పేరే నుంచి పిలిస్తే ఆయన వస్తారు. ప్రేమ ఉంటే
భావం ఉంటే. ఆయనకి నిజమైన ఆవు పేరే లేదు, అనామి, అలక్. ఈ కంటి నుంచి కనపడే వాళ్ళు కాదు అలక్, అగమ్య. ఆయనకి ఆవిడ రూపమే లేదు. మనసు నుంచి కల్పన నుంచి తెలుసుకునేకి అయ్యలేదు, అట్లా వాళ్ళు ఆయన. మరి మనం ఎట్లా దాంట్లో సరికి అవుతుందా? గురు ద్వారా. ఏజెంట్ ఎవరు? గురు. వీళ్ళు వాళ్ళ గురు కృప నుంచే చేరి ఉంటారు, మనం వీళ్ళ కృప నుంచి వాళ్ళు చేరాల. ఏజెంట్ చూడండి, మనం ఎక్కడైనా సిటీలో యావదుందో ప్లాటో మళ్ళీ రూమ్ తీసుకున్నాలంటే మనం పోతే మోసం అవుతా, ఏజెంట్ పడతాం మనం. ఏజెంట్కి ఏమంటుంది, మనం ఇచ్చే భావం మనం చెప్తుంటాము, అక్కడ వాళ్ళు లాస్ట్ ఎంతవరకు ఇస్తామంటే అది వాళ్ళు తెలుసుకొని ఉంటారు. దానికే వాళ్ళ ఏమేమి మాట మీద సరిపడుస్తారు, మన పద మోసం అయితే. దాని కొరకే ఇప్పుడు పరమాత్మ అట్లా వాళ్ళు, ఆయన అనామి, అగమ్య, అలక్. మరి అట్లా వాళ్ళు మనం చేరేది ఎట్లా? మనకి దానికి ఏజెంట్ కావాలి. ఏజెంట్ అంటే గురు, ఆయన గురు. దానికే ఫస్ట్ గురు చరణంలో ప్రేమ ప్రకటన కావాలా, గురు మనలో ప్రకటన కావాలా. గురు మనలో ప్రకటన అయిపోతే గురు శబ్ద రూపంలో మారిపోతారు, శబ్దమే తొలగిపోతుంది. పరమాత్మ నాద రూపమే. మరి అక్కడ ఆకారంలో దర్శనం ఇస్తారు, మనకి నమ్మకం కోరికే. ఆయనకి ఆకారమే లేదు. దాని కొరకే చూడండి, అదే ఒక సమయంలో పండితు ఏం చేస్తున్నారు, యశోద ఇంటిలో వచ్చినారు. అప్పుడు కృష్ణ అంటే పిల్లోడు, 4 సంవత్సరాల పిల్లోడు. దేశున్నారు, కొంచెం పారది పడిపోయేది. ఆయన పారబ్రహ్మ అవతారమే. ఈయన పండితులు వచ్చి పూజా విజ అంతా చేసినారు. మరి వంట చేసి అంత ఎందుకో పండితులు మనం చేసిన వంటలు తినలే, వాళ్ళ చేతనం చేసి తింటారు మన ఉత్తర ఇండియాలో. ఆమె అంత ఇచ్చింది, చేసినారు. చేసి అంత ముందే పెట్టుకొని అంత ప్లేట్లో పెట్టుకొని మరి కన్ను మూసుకొని ప్రార్థన చేస్తున్నారు భగవంతుకే. వచ్చి నీవు కొంచెం ఇది చేస్తే ప్రసాద్ చేస్తే నేను తింటా అంట. ఆయన ప్రార్థన కృష్ణ వచ్చి కూర్చొని తింటున్నా, 2 సేపు నుంచి కీర్ తింటున్నాను. చూస్తున్నారు. మరి పూజ అయిపోయింది, ప్రార్థన చేస్తే చూస్తే ఈయన 2 సేపు పెట్టి తింటున్నారు. పిల్లోడు మరి ఇట్లా ముట్టేసిన, ఎంత మన భంగి చేసేసినారో నేను ప్రసాదం అంత కోపంలో వచ్చేసింది పండితుకి. యశోదాకి తిట్టకి సరికి, చూడు నీవు ఇంటికి ఎట్లా పని చేసినా, వచ్చి 2 సేపు పెట్టి నాది ఎంత భంగం చేసేసినారా ప్రసాదం, అట్లా తిట్టకి సరికి. ఆమె పట్టుకుపోయి 2 వేసి అక్కడ ఇడిసింది బయట. మరి వేరే బియ్యము, పిండి, నెయ్యి అంతా సామాన్ ఇచ్చింది. మరి చేసినారు. చేసుకొని మరి ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆయన 2 గంటలు మరీ తినేది. పండితు ప్రార్థన అయిపోతే చూస్తే మరీ తింటుందా. ఎట్లా ఈయనకి కొంచెం నీవు మరీ ఇడిసి పెట్టినావు చూడు, వచ్చి మనం ఎంగిల్ చేసేసినారో, ప్రసాద్ కాలేదో, దేవుడికి ఇది చేసేది అంత ఆయన తెలియదు. ఈయన దేవుడంతా లాస్ట్కి ఆయన కోపం వచ్చి తీసుకుపోయి రూమ్లో వేసేసింది. 2 వేసి గడి బంద్ చేసింది. గడి వేసేది మర్చిపోయింది. కొంచెం 3వ పేరు ఇచ్చింది పండితుకి. పండితు చేసి ఇది చేస్తున్నారో, మరి వంట చేసి మరీ ముందుకు ప్లేట్లో పెట్టుకొని కూర్చుంటే ప్రార్థన చూస్తున్నారు, ఎక్కడ వస్తారో. ఆయన మూలలో దాచుకున్నారు. ఇప్పుడు లేదు. ఆమె అంటుంది, లేదు స్వామి, ఆయనకి రూమ్లో గడియేసినాము, మీరేం చింత పెట్టుకోవద్దు, ప్రార్థన చేయండి. కన్ను ముట్టుకొని ప్రార్థన చేస్తుంటే వాటర్ తీసి వచ్చి మరి తింటున్నారు. మరి పండు చూసి, ఏమా
ఈయనకి నీవు కొంచెం భయం లేక పెట్టినావు చూడు, మరీ మూడొంతూరు వచ్చి ఏదో చేస్తున్నారా, ఇంకో అయ్యలేదు నేను ఉపవాసం ఉంటా అంట. అప్పుడు ఆయన కోపం వచ్చి కట్టి తీసుకొని వచ్చింది. రూమ్లో ఇస్తే మరి వచ్చేసినారు ఈయన, కొత్తగా వచ్చింది. ఒకేటి వేస్తానా, ఆయన ఏడుస్తారా, ఏమంటున్నారు, నేనేమి చేయాలా, నేను రాకపోతే ఈయన పిలుస్తారా, వచ్చి నువ్వు తింటేనే ప్రసాదం అవుతుంది అంటే నేను తింటే మరి ఈయన నాకు తింటారా. పిల్లోడు చెప్తున్నారు చూడండి, మాట్లాడుతున్నారు. ఈయన నాకు పిలుస్తున్నారా, పిలిచేది నేను వచ్చి తిన్నప్పుడు మరి తిడతారు ఈయన. మరి నేను అక్కడ ఉంటేనా మరి కనుమొక్కండి, స్వామి రాండి ప్రసాద్ చేయండి ఎందుకు పిలుస్తున్నారు లోపల, నేను రాకపోతే ఎట్లా అమ్మా. అప్పుడు పండిత్కి తెలిసింది, ఓహో ఈయన సామాన్య పిల్లోడు కాదు, ఈయన పారబ్రహ్మ అవుతారు. అప్పుడు అది ప్రసాదం అనుకొని తిన్నారు మూడొద్దు కూడా అట్లాగా ఉంటుంది. దానికి ఆ పరమాత్మకేమో పేరే లేదు. మురారి అంటారు చూడండి, మురళి ధారణ చేసానొచ్చి మురారి అంటారు. అక్కడ గిరి అంటారు. గిరి అంటే కొండ. ఒకతూరు వర్షాలు ఎక్కువ కురుస్తూ ఇది అవుతూ ఉంటే దానికి ఆ కొండను లేపినారు. అది ఉంది రాజస్థానములో, భరత్పూర్ దగ్గరే ఉంది. క్యా నామ్ ఉస్కా, గోవర్ధన్ కొండ ఉన్నది. అదే ఇట్లా ఎత్తున్నారు, ఆయన నీరు చేస్తున్నారు అందరికి. చాలా కోపంలో అంత ప్రళయం చేసేలా అంతా కురిపిస్తున్నారు వర్షాలు, ఈయన కొండను లేపినారు పైకి. దానికే గిరిదారి అంటారు ఆయనకి, లేకుంటే ఆయనకి పేరేంటి చూడండి. పరమాత్మ అట్లా అనామి పురుషుకైనా అనామి అంటారు, పేరే లేదు. మనము సత్నాం చెప్పొచ్చు, సత్పురుష్ చెప్పొచ్చు, అనామి చెప్పొచ్చు. అనామి అంటే పేరు లేకుండా ఏం చెప్తానే అంటే ఆయనకి ప్రేమ మరి భావం కావాలా. ప్రేమ మరి భావం అంటే అక్కడే ఆయన, ప్రేమ భావం లేకపోతే చాలా దూరం. దాని నుంచి భక్తుడు మెయిన్ ఏంటంటే ఒక ప్రేమ, శ్రద్ధ విశ్వాస. చూడండి, శ్రద్ధ పైన ఒక కథ జ్ఞాపం వచ్చింది. ఈ రాజస్థాన్ ప్రాంతంలో నీళ్లు చాలా కష్టంగా ఉంది. దూరం నుంచి తీసుకొచ్చి వాళ్ళు పగలంతా తాగాకే ఒక వారానికి ఒక రోజు స్నానం చేస్తుంటారు. ఒక ఆయనకి ఏమైంది, మనకి ఎంత కష్టంగా ఉంది అంటే మన రాజాకి ఎంత కష్టంగా ఉంటుంది. ఆయన చాలా బాధలో ఉంటారు. మంచి మనసు ఉండేవాళ్ళు, యోచన లేక ఉండేవాళ్ళు. మా రాజాకి చాలా బాధగా ఉంటుంది. ఒక కలస అంటే ఒక మట్క నీళ్ళు తీసుకుపోయి సేవలు ఇచ్చొస్తామంట. ఒక కొత్తగా మట్టి పాత్ర కొనుక్కొని బాగా కడిగి నీళ్లు నింపుకొని రాజు దగ్గర వెళ్ళినారు. రాజధానికి 7 కిలోమీటర్ పోవాలి. శ్రద్ధ పోయినారు. పోయి ఆ రాజధానిలో పోతానే ఏం చూస్తున్నారు, నది పారుతా ఉంది, ఏరు పారుతా ఉంది. ఆ మంత్రి మరి రాజా నౌకా విహారం చేస్తున్నారు నదిలో, ఆనందములో. ఈయన ఒక సెట్ కింద ఆ నీళ్ళు మట్కా పెట్టుకొని కూర్చున్నారు. నేను ఇంత బాధగా 7 కిలోమీటర్ నీళ్ళు మోసుకొస్తే రాజాకి ఎంత కష్టంగా ఉంటుంది చూస్తే. నీళ్ళుంది ఇక్కడ, మరి ఎంత ఆనందములో నౌకా విహారం చేస్తున్నారు ఆయన. అంత యోచన చేసుకొని కూర్చున్నారు మాన్ కింద. రాజా చూస్తున్నారు, ఎవరు వచ్చి చాలా చేప నుంచి అక్కడ కూర్చున్నారు. మంత్రికి పంపించినారు. చాలా చేపలు చూస్తే ఆయన చూసుకొని కూర్చున్నారు. మరి మంత్రికి పిలిచి, ఎవరు అక్కడ కూర్చున్నారో పోయి ఆయనకి మాట్లాడు, ఎందుకు వచ్చినారో. మంత్రి పోయినారు. పోయి అక్కడ అడిగితే ఆయన అన్ని విషయాలంతా చెప్పినారు. ఇట్లా మరి వచ్చి రాజాకి చెప్పినారు, స్వామి ఆయన అట్లా రడార్ ప్రదేశంలో ఉన్న అక్కడ నీళ్ళు చాలా కష్టంగా ఉంది తాగేకి. ఇక్కడ రాజాకన్నా అట్లా ఉంటుంది అంటే నీకు నీళ్లు మోసుకొచ్చినారు 7 కిలోమీటర్ నుంచి. ఆయన శ్రద్ధ ప్రేమ నుంచి రాజాకి మనసులో ఆనందం కలిగింది. ఇందులో ఎంత శ్రద్ధ ఉంది నా పైన చూడండి, ఆనందం కలిగింది.
అప్పుడు ఏమంటారో ఆయనకి తోలుకురా అంట, దగ్గరే తోలుకొచ్చినారు. ఆ కలస్ తీసుకో, ఆ మట్క తీసుకున్నారు. ఆ నీళ్ళంతా గంగా నదిలో వేసేసినారు రాజా కొంతసేపు నుంచి. ఆ మట్క వీళ్ళకి మంత్రికి ఇచ్చినారు. దీని నిండంతా హెండి నాణ్యాలు, రూపాయలు హెండి నాణ్యాలు నింపి ఈయనకి. మరి ఈయన గట్టికి పోయి ఈయన ఉండే జాగాలో ఒక బావి, సేదు బావి దొగి. వీళ్ళకి ఎంత బాధగా ఉంటుంది చూడు. నా పైన వాళ్ళకి బాధ ఉంటుంది, నీళ్లు మోసుకొచ్చినారు, ఆయనకి ఎంత శ్రద్ధ ప్రేమ ఉంది. మరి ఆయన ఈ బాధ దూరం చేయాలంటే మంత్రికి పంపించినారు. ఆయన పోయి అక్కడ బావిలు తొగిచ్చినారు కొన్ని జాగాల్లో. ఆ ఊరు ఈయనకే నిండంత ధనం దొరికింది, హెండి నాణ్యాలు. సంతోషం పడి ఆనందంలో. మరి అక్కడ పోతే నీళ్ళు బాధమే పోయింది. రాజా అక్కడ అంత బావి తొగిచ్చినారు, నీళ్ళ బాధమే ఊరికిపోయింది. సో ఒక శ్రద్ధ, రాజపైన శ్రద్ధ ఉండే నుంచి మరి ఊరికి ఆనందం దొరికింది. అలాగా శ్రద్ధ, విశ్వాస, శ్రద్ధ ఉంటే మనకు అరిశుద్ధి అవుతుంది. గురువు ప్రసన్నం అవుతారు. గురు చరణములో శ్రద్ధ ఉంటే, ప్రేమ ఉంటే మరి వాళ్ళ దయ మనకి సహజములు దొరికిపోతుంది. వాళ్ళ దయ వలన పరమాత్ముడు దొరికిపోతారు. లేకుంటే పరమాత్మ దొరికేది చాలా కష్టం. लाली जो छिपी है मेहंदी के पात में, लाली जो छिपी है मेहंदी के पात में, दूध में घी हुए ज्ञान टाने. మరి ఏమంటున్నారో చూడండి. మెహందీ ఆకు ఉంటుంది, పసరు కలర్గా ఉంటుంది. దానికి రుబ్బి మనం ఇది బాగా ఇది చేసి నైస్ చేసి పెట్టుకుంటే మరి ఎర్ర కలర్ ఏడుస్తుంది మన చేతి పైన. అది పసరు ఆకంతా పసరు కలర్ ఉంటే దాంట్లో ఈ రెండో ఎర్రది ఎక్కడ దాచుకొని ఉంది లోపల, కనపడలే. ఎట్లా మెహందీలో ఎరుపు ఉంది, నెయ్యిలో పాల్లో నెయ్యి ఉంది, పాల్లో నెయ్యి ఉంటుంది, చేతి పెడితే దొరికేలే ఉంది. ఆ నెయ్యి తీయాలంటే ఎంత కష్టం పడాలి, ఉంది పాల్లో. అలాగా ఆత్మ లోపలే పరమాత్మ ఉన్నారు. ఈ శరీరంలో వేరే చోట పరమాత్ముడు ఉండలే, గలీజమైన ఆ స్థానం. ఆత్మ లోపలే పరమాత్మ. పూల వాసన ఎట్లా దాచుకొని ఉంటుంది, పూల లోపల నుంచి పగలంతా వస్తా ఉంటుంది వాసన. ఇంతే పుష్ప పూల, దాని నుంచి వాసన పగలంతా వస్తా ఉంటుంది. ఎక్కడ ఉంది? లోపల. పూల వాసన ఎట్లా ఉంటుంది, కనపడాలే. అట్లా ఆత్మ లోపలే పరమాత్మ ఉంటాడు, ఆయన కనపడాలి. ఎప్పుడు సాధనము నుంచి గురుకృప వలన మన చేతన అంతర్ముఖం అయితే, మరి శబ్దం ప్రకటమైతే, ఆ శబ్ద మార్గం నుంచి ఆ స్టేజంలో పోయినంతర అది కనపడతారు. లేదంటే లేదు. పరమాత్మ కనపడలేదంటే లేదు, కనపడతారు. మనకి గురు రూపంలో దర్శనం ఇస్తారు, ఆయనకి ఆ రూపమే లేదు. దాని కొరకే అదే మాట అంటున్నారో. అలాగా ఆకులో ఎరుపు ఉంది, మెహందీ ఆకులో ఎరుపు ఉంది, మరి పాల్లో నెయ్యి ఉంది, పుష్పలో సుగంధి ఉంది. అలాగా ఆత్మ లోపలే పరమాత్ముడు ఉన్నారు. ఈ శరీరంలో ఆత్మ లోపలే పరమాత్ముడు ఉంటుంది. फूल में बास जो काट में आ गए, फूल में बास जो काट में आ गए, संत में राम यही बात जाने. दास पलट कहे संत में राम है, दास पलट कहे संत में राम है, राम में संत ये सत्य माने. దాని కొరకే అదే మాట పల్టో సాహెబ్ గారు అంటున్నారు. ఇలాగా సంత లోపలే రామున్నారు, ఆత్మలో పరమాత్మ ఉంటారు. సంత మహాత్ముల లోపలే రామ్. ఎందుకో సంత మహాత్ములు వాళ్ళకి ప్రకటన చేసుకున్నారు, దాని నుంచి వాళ్ళు పని చేస్తున్నారు. మనం ప్రకటన చేయకపోతే వాళ్ళ పని ఎట్లా చేస్తారా? ఇప్పుడు మనం ఎక్కడైనా పోయి కోర్టులో జడ్జి ఫోటో ఉంటుంది, అక్కడ పెద్ద ఫోటో, దానికి అగరబత్తి చూపించి స్వామి నాది న్యాయం చేయాలంటే ఆయన చేస్తారు. ఫోటో
అదే జడ్జి దగ్గర పోతే ఆయనకే ప్రార్థన చేసుకుంటే ఆయన చేస్తారు. అలాగా మనలో ప్రకటన అయ్యే వరకే మన కార్యశుద్ధి అయ్యాలి. సంత మహాత్ములు పరమాత్మకి ప్రకటన చేసుకున్నారు, దానికే వాళ్ళు కార్యం చేస్తున్నారు. మనలో ప్రకటన లేదు, కార్యం ఎట్లా చేస్తారు? దాని కొరకే ఫస్ట్ గురు భక్తి. సంత మతంలో ఫస్ట్ గురు భక్తి. గురు భక్తి చేసుకొని ఫస్ట్ గురువుకి ప్రకటన చేసుకునేది. గురు కృప వలన పరమాత్మ ప్రకటన అవుతారు. దానికే సంత మరి పరమాత్మలో ఏం తేడా లేవు. दास पलट कहे संत मेरा महे, दास पलट कहे संत मेरा महे, राम में संत ये सत्य माने. మరి అదే మాట అంటున్నారో ఇది మీరు నిజం అనుకోండి. నమ్మక వచ్చే వరకు మన కార్యశుద్ధి అయ్యాలి. సొంత మతములో నమ్మక ಯಾವುದೇ వస్తువులు కానీ ఒక రాయికి మనం దేవు అనుకుంటే నమ్మకం ఉంటే అది మనకే ఫలం ఇస్తుంది. రాయిని అంటే రాయి ఇస్తుంది లేదు, నమ్మకం ఇస్తుంది. మనం పోతుంటాం చూడండి దేవస్థానంలో చూస్తాం అక్కడ రాయిని. రాయి మనం ఏం చేస్తే అది వినలే, ఏం పెడితే తినలే, ఏమడితే చెప్పలే. అయితే ఒక నమ్మకం ఉండే నుంచి మన నమ్మకం మనకి ఫలం ఇస్తుంది, కానీ రాయి ఇచ్చేలే. ఆ నమ్మకం మనలో రాకపోతే ఫలము దొరుకుదు. నామదేవుడు పిల్లోడు, వాళ్ళ తాత ఆయన 40-50 సంవత్సరాల నుంచి విఠ్ఠల్ భక్తి చేసుకొని ఉండేవాళ్ళే. అంటే రాయి అనుకొని చేస్తున్నారు. ఆయన తెలుసు ఇది రాయిన తినలేదు, దాని ముందు పెట్టేది తాను తినేది, పూజ చేసుకొని. మరి ఒకరోజు 3 రోజుల కొరకు ఎక్కడ పోయే సమయం వస్తే ఈయన రోజు కూర్చుంటుండే పిల్లోడు. ఒక 6 నెలల నుంచి రోజు కూర్చుంటున్నారు. ఈయన శ్రద్ధ చూసి పిల్లోడికి శ్రద్ధ బాగుంది, ఈయనకి చెప్పపోతే మేము వచ్చే వరకే దేవుని పూజ చేస్తూ ఉంటారంట అనుకొని ఈయనకి చెప్తారు నామదేవుడికి. ఏమయ్యా 3 రోజు నాకు అక్కడ పోయి వచ్చేవరకే 3 రోజు అవుతుంది, 3 రోజు నీవు ఈయన విఠ్ఠల భక్తి చేస్తావా? చేస్తావా నేను అంట. మరి ఆయనకి తినిపించి నీవు తినాలా, ఆయన ప్రసాదం పెట్టి నీవు తినాలా అన్నారు. కానీ అన్నారు, వెళ్ళిపోయినారు తాత. ఈయన మారిన రోజు కూర్చున్నారు, ఆయన చేసే ప్రకారం ఈయన అంత భక్తి చేస్తున్నారు. మరి ప్లేట్లో తెచ్చి రోటీ దాల్ అన్నం అంతా పెట్టేస్తున్నారు. స్వామి రా తినో అంటే స్వామి రాలే. ఆయనకేం పిల్లోడు, ఈయనకి బుద్ధి ఏమంటే పిల్లోడు తింటారా అంటే నమ్మకం ఉంది, ఆయనకి నమ్మకం లేవు, ఈయనక ఉంది. అప్పుడు ఏడుస్తారు, నా తాత ఉండేప్పుడు తింటున్నావు, ఇప్పుడు నేను పిలిస్తే రాక ఉన్నావు, నా తాత వచ్చి నాకు కొడతారా, ఏదో చేస్తారా, ఊరికి చూపించి నీవు తినేసినావంట ఏడుస్తా పిల్లాడు. ఇంకేంటి మరి సాయంత్రం వరకు ఏం చేస్తేనా రాలే, తీసుకుపోయి ఎమ్మగొడ్డికి బర్రెకి పెట్టేస్తున్నారు. మారో రోజు 2 రోజున అదే గతి. సాయంత్రం వరకు ప్రార్థన వినంతి చేస్తే విఠ్ఠల ప్రకటన కాలే, బర్రెక్కిచ్చేస్తున్నారు. అలాగా ఆ రోజు ఉపవాసం ఉండదు. నీవు తినేవరకు నేను తినలే, నమ్మకం ఉండే నుంచి, లేకపోతే ఉపవాసం ఉంటారా? తాత ఉన్నప్పుడు తింటున్నావు, ఇప్పుడు తినలేదా? మరి పరమాత్మ ఆయన భావం చూస్తారు. ఆ రోజు నా కొరకు ఉపవాసం ఉండదు, ఇప్పుడు చనిపోతారు పిల్లలు, నీళ్ళు తాగి ఉండరు. ఆ రోజు రొట్టి బర్రెకి పెడుతుంది, ఎమ్మగొడ్డి పెడుతున్నా. అది లాస్ట్కి ప్రకటమైనారు. ఇంకో లాస్ట్ లో ఈయనకి ఆకలి తరసే కాదు, 6 రోజు అయిపోయింది, ప్రాణం పోయే సమయం. చూడు ఇప్పుడు నీవు రాకపోతే గోడ తల కొట్టుకుని సస్త, గోడకు తల కొట్టేకే తయారైనారు. ఇంకో సస్త అంటే ఆయన ప్రకటమైనారు, సేపు పట్టినారు. అప్పుడు వచ్చి తినక శురు చేస్తున్నారు. అర్ధ రొట్టె తింటానా స్వామి నాకు, నేను 6 రోజు అయింది ఉపవాస,
మరి అర్ధ ఆయనకి ఇచ్చినారు. అట్లా రోజు నేమ్ అయిపోయింది. అర్ధ తినేది అర్ధ ఆయనకి ఇచ్చింది. మరి మూడో రోజు ఆయన వస్తానా, మరి ఆయన వస్తానా అడుగుతున్నారు. ఏమయ్యా 10 రోజుకి వచ్చినారు ఆయన. మరి ఏమో ఆయనకి ఎదురు చేసినావా, పూజా సరి చేసినావా, లేకుంటే నీవే ఎదురు చేసుకున్నావా అంట. లేదు స్వామి చేసినామంట. ఒక 6 రోజు నాకు చంపేసినారు, ఉపవాసం పెట్టినారు. 7వ రోజు ప్రకటన అయినారు. ఇప్పుడు పిలుస్తా వచ్చి తింటారు. ఆయనకి నమ్మకం లేదు. రాయి ఎట్లా వస్తుందో లేదు. తింటారంటే నాకు చూపిస్తావా, చూపిస్తాను. పిల్లడు ఆయనకి ఏం మనసు మంచిది ఉంటుంది, కపట భావాలు లేవు. మరీ ముందే పెట్టుకొని కూర్చున్నారు. ప్రార్థన చేస్తే, వినంతి చేస్తే ఈయన ఉండరు, దానికి ఆయన ప్రకటన కాదు. మరి అంటున్నా చూడు, నా తాత ఉండరు నీ ప్రకటన కాకపోతే ఆయన అబద్ధం చెప్తున్నారు అనుకుంటారో, నీ ప్రకటన అవుతావా లేదు, నాకు గోడ కొట్టుకొని చస్తా అంటే. మరి సురేష్ రెడీ అయినారు కొట్టుకోనికి. అప్పుడు రావాల్సింది. వాళ్ళ నుంచి వీళ్ళకి దర్శనం అయింది. 4 సంవత్సరాలు చేస్తే దర్శనం లేదు. ఎందుకో నమ్మకాలు. వాళ్ళ పిల్లల నుంచి వీళ్ళకి దర్శనం అయింది, విఠల దర్శనం. అలాగా దానికే శ్రద్ధ, విశ్వాసం లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఎన్ని సంవత్సరాలు చేస్తే ప్రయోజనం లేదు. లోపల ఒక భావం పెట్టుకొని బయట ఒక భావం పెట్టుకొని నడిస్తే ప్రయోజనం లేదు. లోపల వాళ్ళే ఉండాల, బయట వాళ్ళే. అప్పుడు కార్యసిద్ధి అవుతుంది, లేకుంటే సాధ్యమే లేదు. అదే दास पलट कहे संत मेरा महे, दास पलट कहे संत मेरा महे, राम में संत ये सत्य माने।